హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక రోజు మన ప్రభు మాటలు వినడానికి మీరు సిద్ధమా? అనుదిన ధ్యానం, అనుదినము, ప్రతిదినము దేవుడిచ్చిన సందేశాలు మీద తీసుకొని వస్తున్నాను. 7 గంటలకల్లా మీరు సిద్ధంగా ఉంటున్నారని నమ్ముతున్నాను. మీరు ఇతర దేశాల్లో ఉంటే ఎంతోమంది ఆసక్తితో, అది మీకు ఎటువంటి సమయమైన, మధ్యాహ్నమైన, సాయంత్రమైన, తెల్లవారుజామైన, అర్ధరాత్రి అయినా శ్రద్ధగా వింటున్నారండి. మిస్ అయినా మరో సమయంలో వింటారని తెలియజేస్తున్నారని అందరూ బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో అన్నది దయచేసి లైవ్ చాట్లోకి వచ్చి మీ పేరు, ఊరు టైప్ చేస్తే ఇన్ని స్థలాల్లో ఉన్న మీకు ఈ సందేశాలు దీవెనకరంగా ఉన్నవని గుర్తించి మరింతగా మీ కొరకు ప్రార్థించడానికి, ప్రోత్సాహకరంగా ముందుకు సాగడానికి సహకరించిన వారు అవుతారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా, మరొక రోజు నీ సన్నిధిలో కూడి ఉంటుండగా ఎవరెవరు కనెక్ట్ అవుతున్నారో వారి హృదయాలలో ఏ ఏ పోరాటాలు ఉన్నావో, ఏ మాట కొరకు మేము కనిపెట్టుకుంటున్నామో ఆ మాటలు మాకు దయచేయమని, మా హృదయ స్థితిని మాకు బయలుపరచమని, నీ ఆదరణ కలుగు చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 5 నెలలు అయిపోయినాయండి కదా. 2024 సంవత్సరంలో 5 నెలలు గతించిపోయినవి. ఎలా ఉంది? ఈ 5 నెలల్లో మీరు అభివృద్ధి పొందారా? ఆశీర్వదించబడ్డారా? మీరు వెతుకుతున్న ఉద్యోగం దొరికిందా? మీరు ఆశించిన స్థాయిలో వర్ధిల్లారా? మీ రుణాలు తీరినవా? వివాహాల గురించి ప్రార్థిస్తూనే ఉన్నామన్నారు, ఏమన్నా జరిగినవా? ఏం చెప్పమంటారండి, అన్నీ అలాగే ఉన్నాయి. స్టిల్ సర్చింగ్ ఫర్ జాబ్. విసిగిపోయామండి. ఇంకా చాలామంది చెప్తుంటారండి. ఈవెన్ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎంతో ఖర్చు పెట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ చదువుకొని ఏదన్నా ఉద్యోగం దొరికితే కుటుంబానికి హెల్ప్ చేద్దాం అనుకొని ఆశపడ్డవారు అక్కడ ఉద్యోగాలు దొరక్క వెయిట్ చేస్తున్నారు. ప్రార్థన చేయమని కోరున్నారు. ఇంకా దొరకదేమో, ఇండియా వెళ్ళిపోదాం. ఎలా మరి అప్పులన్నీ ఎలా తీర్చుకోవాలి? ఏమండి, ఏ దేశం వెళ్ళినా యేసయ్య మనకు తోడుంటే తప్ప మనం దీవించబడలేమండి. స్వదేశంలో ఉంటే ఆశీర్వదించబడతామని అనుకుంటున్నారా? సరే, ఇక్కడున్న వాళ్ళ బాధలు ఎట్టున్నాయో మనకు తెలియదండి. మన బాధలు మనకున్నాయి. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. ఆ దేశస్తులు బాధలు వాళ్ళకున్నాయి. పేరు మోసిన దేశాలు కూడా దివాళాలు తీస్తున్నాయి ఈ రోజున. ఎక్కడికో ఉచ్చస్థితికి వెళ్ళేవన్న వాళ్ళు ఓవర్ నైట్లో మొత్తం పోగొట్టుకున్న పరిస్థితుల్లో, యుద్ధాల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల తీరని నష్టాలకు గురవుతున్నారు. ఎప్పుడేం జరుగుద్దో తెలియని పరిస్థితుల్లోనే మనుషుడు బ్రతుకుతున్నాడు. నిజంగానండి, మనం కొన్ని విషయాలు వింటున్నప్పుడు, వాటి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మన భవిష్యత్తు ఏమైపోద్దో, మన బిడ్డల భవిష్యత్తు ఏమైపోద్దో అన్న భయం మనల్ని పట్టి పీడిస్తూనే ఉంది. మన దేశంలో ప్రభుత్వాలు మరిదిగో ప్రభు కృప ఉంటే ఈ దేశంలో ఎలక్షన్స్ కన్క్లూడ్ అయ్యి రిజల్ట్స్ కోసం ఈ నెలలో ఎదురు చూస్తున్నాం కదా, 3-4 డేస్లో. మరి ఏమైనా కొత్త ప్రభుత్వాలు వస్తే, లేక ఉన్న ప్రభుత్వాలు మరలా ఎన్నుకొనబడితే ఏమైనా పద్ధతులు మారతావా? మానవుడు సహజమైన సామాన్య మానవుడికి ఏమైనా సహాయం దొరుకుతుందా? నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతావా అని ఎంతో ఎక్స్పెక్టేషన్తో మరి చాలామంది ఓట్లు వేస్తుంటారు, ఎదురు చూస్తూ ఉంటుంటారు. దేవుని చిత్తం లేకుండా, దేవుని సహాయం లేకుండా ఏం జరగదని చెప్పాను కదండి. ప్రతి అధికారం పైనుండి వచ్చిందే. కాబట్టి మనం ప్రార్థించడం నేర్చుకోవాలి. పరిస్థితులను చూసి కృంగిపోవద్దండి. నిజంగా 5 నెలల్లో మీరు పడ్డ బాధలన్నీ గుర్తు చేసుకుంటే నాకు తెలిసి మనలో చాలామందిని
కృంగిపోతాం. ఏం సాధించాం, ఏం సంపాదించాం, ఏంటి మన పరిస్థితి అన్న స్థితిలోనే ఉండిపోతాం. అలాంటి విరక్తితో బ్రతికే వాళ్ళు ఎందరో ఉండరండి. బాధలో ఉన్నవారు ఎందరో ఉన్నారు. ఎందుకంటే మాకు ఈ విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే మీరు రోజు దేవుని వాక్యం విన్న తర్వాత దేవుని ఆత్మచేత ఒప్పించబడి మీ స్థితిని గ్రహించుకొని మీరు మీ స్థితిగతులను మాకు వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియజేస్తున్నట్టు చూసారా? ఎన్ని రకాల బాధలు, ఇబ్బందులు, ఏ దేశంలో ఉన్నవారైనా, ఏ స్థాయిలో ఉన్నవారైనా, పేదవారైనా ధనవంతులని ఎవరి బాధలు అనుకుంటాయండి. మనం అనుకుంటాం ధనవంతులకు బాధలు లేవని. నిస్పృహతోనే ప్రతి మనుషుడు బ్రతుకుతున్నాడు. విలాప వాక్యాల్లో ఒక మాట చదువుతాను, వినండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 18వ వచనంలో, నా బలము ఊడిగెను అనుకుంటుని, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుని, నా శ్రమను, నా దురవస్థను, నేను తాగిన మాచపత్రిని, చేదును జ్ఞాపకం చేసుకును. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగిచూ ఉన్నది. నా శ్రమను జ్ఞాపకం చేసుకొని, నా దుర్దశను జ్ఞాపకం చేసుకొని, నా చేదు అనుభవాలను జ్ఞాపకం చేసుకొని, అయ్యే తలుచుకొని ఏడ్చుకుంటూ కూర్చుంటున్నాను. అది నాకు ఇంకా నాకు నేను ఎడతెగని నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకున్నా నాలో కృంగిపోతున్నాను. అవును కదండి. మరి మన బలహీనతలను, మన అపజయాలను, మన యొక్క దోషాలను, మన తప్పులను మనం జ్ఞాపకం చేసుకున్నంత వరకు కృంగిపోతూనే ఉంటాం. మరింతగా కృషించిపోతూనే ఉంటామండి. అది నాకు ఇంకా జ్ఞాపకం ఉంది, నేను దీని, కానీ ఇతను అంటున్నాడు, నేను దీని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది. నా బాధలు, నా శ్రమలు, నేను అనుభవించిన దుస్థితిని జ్ఞాపకం చేసుకుంటే కృంగిపోతున్నా. కానీ ఇది నేను జ్ఞాపకం చేసుకుంటే నాకు ఆశ కలుగుతుంది. ఏది? దేవుని ప్రేమను, దేవుని వాత్సల్యతను, దేవుని శక్తిని, దేవుని యందు నిరీక్షణ ఉంచితే నీకు ఆశ పుట్టుద్ది, నిరీక్షణ కలుగుతుంది. 5 నెలలు ఏమైనాయో వదిలేయండి. జూన్ 1వ తారీఖులోకి వచ్చాం కదా. ఈ రోజు నా జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేస్తాడు అని విశ్వసించండి. ఇక మీదట ఇది మొదలుకొని నేను నిన్ను ఆశ్రదించదన్న మాట నా పట్ల ప్రభువు నెరవేరుస్తాడు అని విశ్వసించండి. ఎందుకంటే యెహోవా కృపగలిగిన వాడు. 22వ వచనం, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. నిజమే, గత దినములలో మన జీవితాల్లో జరిగిన సంభవాలను ఎంత కఠోరమైనమైనప్పటికీ, ఎంత అపాయకరమైనప్పటికీ, ఎన్ని ప్రమాదాలైనప్పటికీ ఇంకా మనం సజీవులుగా ఉన్నాం. దాన్ని బట్టి ప్రభువును స్తుతించండి. పోతే పోయింది ఆస్తి, పోతే పోయింది కొంత బాధ, కష్టం, నష్టం, నిందలు, అవమానాలు, కానీ ఇంకా మనం సజీవులుగా ఉన్నాం, నిర్మూలం కాకుండా ఉన్నాం. ఎందరో మరణించారు మన కళ్ళ ముందే, యుద్ధంలో, వరదల్లో, తుఫానుల్లో, యాక్సిడెంట్లలో, ఆపదల్లో వింటూనే ఉన్నాం రోజు. కానీ నువ్వు, నేను ఇంకా సజీవులుగా ఉన్నాం. ఏదైనా దేవుణ్ణి స్తుతించాలి అని కారణం ఉందంటే అది మనం బతికున్నందుకు దేవుణ్ణి స్తుతించండి. పూర్వం అనేవాళ్ళు బతుకుంటే బలిసాగం తినొచ్చని, కానీ బ్రతికుంటే, ప్రభు పాదాలు పట్టుకుంటే మనకి అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. గతాన్ని ఆలోచిస్తూ కూర్చోకండి. ఎప్పుడూ బతికేలాగే ఉంటుందని ఊహించుకోకండి. యేసు వైపు చూడండి, ఆయన ప్రేమను చూడండి, ఆయన కార్యాలను ధ్యానించండి. ఆశ కలుగుతుంది. ఆయన యందు నిరీక్షణ ఉంచండి. మీకు ఒక హోప్, ఒక నిరీక్షణ కలుగుతుంది. ఆయన వాత్సల్యము ఎడతెగక నిలుచున్నది కనుక మనం నిర్మూలం కాకుండా. 23వ వచనం అండి, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఎవ్రీడే, ప్రతిరోజు క్రొత్తదనం, ఇంకా ఎక్కువ ప్రేమ,
ఇంకా ఎక్కువ కృప, ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వటానికి. నువ్వు ఎంతగా నష్టపోయావో అంతకంటే మించినంత ఎక్కువగా నిన్ను అభివృద్ధి పరచగలిగిన కృప కలిగిన దేవుడు మనకు ఉన్నాడండి. అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. నిన్నటి శక్తి ఇవాళ బతకడానికి మనకు చాలదు. ఈరోజు శక్తి రేపటికి చాలదు. కానీ ఏ రోజుకి ఆ రోజు దేవుడు మనల్ని బలపరిచేవాడు, మనకు కృపనిచ్చేవాడు, మన పట్ల తన ప్రేమను కుమ్మరించేవాడు, మన ప్రతి అవసరతను తీర్చేవాడు. యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును. ఆయన తన ఐశ్వర్యము చెప్పిన మన ప్రతి అవసరతను తీర్చును. ఇక మీదట మనల్ని దినాభివృద్ధి పొందినట్లుగా ఆశీర్వదిస్తాడు అని విశ్వసించండి. గతాన్ని తలుచుకొని కుమిలిపోవద్దు. ఎంత విచారించినా జరిగిన దాన్ని మళ్ళీ నువ్వు సంపాదించుకోలేవు. భవిష్యత్తు గురించి భయపడిపోకండి. మన కాలగతులు ఆయన చేతుల్లో ఉన్నాయి. రేపటి గురించి చింతించకండి. ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఏనాటికి ఆనాడు యేసు ప్రభు తన వాత్సల్యతను మన మీద కుమరిస్తున్నాడు. అనుదినము ఆయనకి నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడివి. రేపిస్తా మాపిస్తానని మనుషులు చెప్తారేమో, రేపురా మాపురా అని మళ్ళీ 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 ఆఫీసులో మనల్ని తిప్పుతారేమో. మనుషుడు ఒక చిన్న ఫేవర్ చేయటానికి మనల్ని మూపు తిప్పలు పెడతారు కదండి. కానీ దేవుడు అలా కాదు. ఏ నాటికి ఆనాడు నీకేది కావాలో అది నీకు ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఇంత గొప్ప ప్రభువును నమ్మిన వారు ఏ విషయమై దిగులు పడవలసిన అవసరం లేదండి. ఈ సంవత్సరంలో గత దినాలలో నీవు ఎన్ని కీడులు అనుభవించావో, ఎక్కడ నీవు సిగ్గుపడ్డావో, ఎక్కడ నీవు నష్టపోయావో, ఎక్కడ నీవు అవమానం పొందావో, ఎక్కడ నీవు బాధపడ్డావో, ఏ విషయంలో నీవు నష్టపోయావో అక్కడే నీకు జయం ఇవ్వడానికి, నీ ఎక్కడ నీ సిగ్గుతో నీ ముఖం దించుకున్నావో ఆ విషయంలోనే దేవుడు నీ తలెత్తువాడిగా ఉన్నాడు. నమ్మండి. ఎక్కడ నీవు ఓడిపోయావో అక్కడే నీవు రెండంతల జయం చూసి నిన్ను ఎగతాళి చేసిన వారు సిగ్గుపడినట్లుగా చేస్తాడు. యేసు ప్రభువుని సిగ్గుపరచాలని, తప్పులు పట్టాలని ఆనాటి పరిచయులు, శాస్త్రులు ఎంతగానో ఆయన్ని విమర్శించేవారండి. ఎంతగానో విమర్శించి, ఏంటయ్యా నువ్వు అని విమర్శించినప్పుడు ఆ ప్రభువు చేసిన క్రియలు, మాటలు కాదు క్రియలు జనులందరూ చూసినప్పుడు వాళ్ళు ఎగతాళి చేసిన వాళ్ళు సిగ్గుపడ్డారట. దేవుని నామానికి మహిమ కలిగింది. ఈరోజు కూడా గతంలో నువ్వు పడినటువంటి నష్టాల గురించి దిగులు చెందకు. ప్రభువా, నా తల ఎత్తువాడివి నీవే. నీ కృపా వాత్సల్యతను బట్టే నేను నీ కొరకు బ్రతకగలను అని ఆయనకు అప్పగించుకో. అనుదినము ఆయనకి నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదనన్న మాట ఈ సంవత్సరంలో గత 5 నెలల్లో మనం ఇంకా అనుభవించలేదేమో కానీ ఈ రోజు నుండి నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నిన్ను వెంటాడునట్లు, నిన్ను విడువను ఎడబాయనన్న ప్రభువు నీకు తోడై ఉంటాడని విశ్వసించి ఆయన యందు ఆశ పెట్టుకుందాం. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలను మన జీవితాల్లో అనుభవించి అనేకులకు సాక్షులుగా బ్రతుకుదాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మా గతాన్ని ఆలోచించుకుంటే మేము కృంగిపోతామయ్యా, నలిగిపోతామయ్యా, విసిగిపోతామయ్యా. ఇట్టి పరిస్థితుల్లో కూడా నేను ఇంకా బతికే ఉన్నానే, ఎన్ని ఘోరమైన నిందల అవమానాల్లో కూడా ప్రభు నన్ను ఇంకా కాపాడి నిలబెట్టాడే, ఇన్ని ప్రమాదాల్లో మరణాపాయాల నుండి నన్ను విడిపించి సజీవుల లెక్కలో ఉంచాడే అన్న కృతజ్ఞత మాకు దయచేయ్యా.
గతాన్ని తలంచుకొని దుఃఖించేవారిగా కాక అనుదినము మమ్మల్ని దీవించగలిగిన, ఆశీర్వదించగలిగిన, ప్రతి అవసరతను తీర్చగలిగిన, మా ముందుండి మమ్మల్ని నడిపించగలిగిన నీ యందు విశ్వాసం ఉంచుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం ఇచ్చేది. గత దినాల్లో పడిన చేతును, వేదనను, దుఃఖమును మరెన్నడూ నాయన మేము అనుభవించకుండా నీ ప్రేమను జుర్రుకొనుటకు, నీ వాత్సల్యతను పొందుకొనుటకు మాకు సహాయం ఇచ్చేది. మరి ఎన్నడూ మీ శత్రువులైన ఈ ఐగుప్తీయుల్ని చూడరే అని ఆనాడు ఇశ్రాయేలులకు నీ వాగ్దానం చేసినట్లు యుద్ధము యెహోవాదే, మా పక్షములో పోరాడేవాడు మా ప్రభువే, మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. ఆయన నామములో మాకు జయమున్నదని నీ యందు విశ్వాసముతో సాగిపోవుటకు ఈ సమయంలో ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుండునుగాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001009 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. దేవుడు అద్భుతాలు జరిగిస్తాడని విశ్వసించండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతి దొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే ఈ ఆదివారం జూన్ 2వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటల నుండి ఒక ప్రత్యేకమైన ఆదివారపు ఆరాధన ఐశ్వర్య మహల్లో ఏర్పాటు చేయబడుతుంది. సంఘమంతా ఒకటిగా చేరి ఆరాధించడానికి చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న వీరు టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని విని బలపడుతున్న మీరు కూడా పాల్గొని మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడటానికి, మీకోసం ప్రత్యేక ప్రార్థన చేయడానికి అవకాశం దొరికినట్లుగా ఈ ఐశ్వర్య మహల్లో ఈ ఆదివారపు ఆరాధన ప్రభువు బల్లతో, ప్రేమ విందుతో ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి. కుటుంబాలుగా రండి. మీ బంధువుల్ని, స్నేహితుల్ని కూడా ఆహ్వానించండి. ఒక గొప్ప ఉద్యమాన్ని, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, ఒక గొప్ప అభిషేకమును పొందినట్లుగా సిద్ధపడుతూ రండి. దేవుని సన్నిధిని అనుభవించండి. జ్ఞాపకం ఉంచుకోండి, జూన్ 2వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటల నుండి. చిరునామా గమనించండి, ఐశ్వర్య మహల్, 151 జవహర్లాల్ నెహ్రూ రోడ్, అరుంబాకం, చెన్నై. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే ఈ QR కోడ్ మీరు స్కాన్ చేసుకోవచ్చు, లేదా ఈ క్రింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు కాల్ చేయవచ్చు. రండి, మనందరం కలిసి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే జూన్ 17వ తారీఖున 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మీరు చాలామంది కోరుతున్నట్లుగా
మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడడానికి, మీకోసం ప్రార్థించడానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి బెంగళూరు వస్తున్నాం. ఈ తారీఖును మీరు గుర్తుపెట్టుకోండి. జూన్ 17వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ముఖాముఖి మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి అవకాశం కలుగజేయండి. జ్ఞాపకం ఉంచుకోండి, జూన్ 17వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ బెంగళూరులో ఏర్పాటు చేస్తుంది. చిరునామా గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి. లేదా ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించండి, మీకు డీటెయిల్స్ షేర్ చేయబడతాయి. తప్పకొస్తారు కదా. సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. హల్లెలూయా. తణుకు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. తణుకులో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడానికి మీలో అనేకులు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ప్రభు చిత్తములో ప్రార్థించి ఇదిగో జూన్ 19వ తారీఖు బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ బీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నాం. చిరునామా గమనించండి. బివి రావు ఫంక్షన్ హాల్, నెక్ ఫంక్షన్ హాల్, ఆపోజిట్ టు డి మార్ట్, బైపాస్ రోడ్, తణుకు. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. క్రింద ఇవ్వబడినటువంటి వాట్సాప్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు, లేదా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవచ్చు. తప్పకొస్తారు కదా. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి.